హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ బుల్లెట్. ఈ రోజు మన గెస్ట్ వరలక్ష్మి వరాలు. తను చాలా చిన్న వయసులోనే అనేక రంగాలలో ఎన్నో విజయాలు సాధించింది. ఇప్పుడు తన గురించి తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ వరలక్ష్మి, హౌ ఆర్ యూ? ఫైన్. హలో. హలో. తను కూచిపూడి డాన్సర్, కబడ్డీ ప్లేయర్, ఇంకా చాలా ఉన్నాయి. తన గురించి తన మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను వచ్చేసి ఇప్పుడు తెలుగు యూనివర్సిటీలో ఎంఏ చేస్తున్నాను కూచిపూడిలో. ఓకే, గుడ్. మీరు అసలు ఈ కబడ్డీ ఒక డిఫరెంట్ రంగం, మనకు కూచిపూడి ఒక డిఫరెంట్, ఇట్లా రెండు రంగాల్లో ఇలా రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? అసలు ఎలా థాట్ వచ్చింది మీకు ఇట్లా రెండు రావాలి అని? కూచిపూడి డాన్స్ వచ్చేసి మా మదర్ కూచిపూడి డాన్సర్, ప్రొఫెషనల్ డాన్సర్. సో మమ్మీని చూసి ఇన్స్పైర్ అయ్యి డాన్స్ మదర్ దగ్గర నేర్చుకున్నాను. ఓకే, మరి కబడ్డీ రావాలని ఎందుకు అనిపించింది? మళ్ళీ ఎవరైనా ఇప్పుడు కూచిపూడి అలా వెళ్తూ అలానే ఉండిపోతారు కదా, మళ్ళీ ఇది ఒక సపరేట్ వేరే రంగం కదా, దీంట్లోకి ఎలా రావాలనుకున్నారు? కబడ్డీకి రావడానికి చాలా పెద్ద స్టోరీ ఉంది. ఓకే. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది కబడ్డీనే నా దాంట్లో, నా కెరియర్ లో. ఓకే. ఎలా అంటే నేను మా స్కూలింగ్ లో ఉన్నప్పుడు 7th క్లాస్ లో నేను చాలా హెవీ ఫ్యాట్ ఉంటుండే. ఓకే. ఒక 75 kgs ఉంటుంది నేను. మై గాడ్. నేను లిటరలీ స్కూల్ కి వెళ్తే మా ఫ్రెండ్స్ అందరు మోటి అని ఎక్కిరించడము చాలా అలా ఫేస్ చేస్తుండే. బట్ ఏమంతా పట్టించుకోలేదు నేను. సో మా కోచ్ జాయిన్ అయ్యారు మా స్కూల్లో. సో అతను కబడ్డీ ఆడిస్తుండే మా స్కూల్ గ్రౌండ్ లో. ఓకే. ఆడించేటప్పుడు నాకు ఎందుకు ఆ గేమ్ బాగా నచ్చింది. మా స్కూల్లో క్రికెట్ అవన్నీ రెగ్యులర్ గా టెన్నిస్ ఆడిస్తుంటారు, బట్ ఎప్పుడు వాటి జోలికి వెళ్ళలేదు. కబడ్డీ వాళ్ళని చూడంగానే చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యాను. సో మా సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఇట్లా నాకు చాలా ఇంట్రెస్టెడ్, నేను కూడా ఆడతా అంటే, ఇంత లావు ఉన్న వాళ్ళని కబడ్డీ ఆడించారమ్మా, ఆడరు అన్నారు. చాలా ఫీల్ అయిపోయినా, హర్ట్ అయిపోయినా, ఏడ్చేసాను. మా ఇంటికి వెళ్ళి ఏడిస్తే మా పేరెంట్స్ కూడా మా సార్ కే సపోర్ట్ చేశారు. జనరల్లీ పేరెంట్స్ ఏమంటారు, అలా ఎలా అంటారు, మా పాప ఈ జనరేషన్ లో చాలా మంది అలానే ఉన్నారు పేరెంట్స్. మా పిల్లల మిస్టేక్ ఉన్నా సరే ఎదుటి వాళ్ళని తప్పు పడతారు. సో మా ఇంట్లో అంటే నన్ను సపోర్ట్ చేయకుండా సార్ ని సపోర్ట్ చేశారు. నీకు ఆడాలని ఉంటే నువ్వు తగ్గు, నేను పోయి ఏం మాట్లాడను మీ సార్ తో. ఇంకా నేను మంత్స్ మీద తీసుకొని ఒక 4 months లో 30 kgs తగ్గాను. మై గాడ్, ఎలా చేశారు డైట్? ఎట్లా చేసిన? అంత చిన్న వయసు కదా, చిన్న వయసులో మరి ఎట్లా చేశారు? అంటే నేను చాలా ఫుడ్ ఉంటుండే, నా అంత ఫుడ్ ఎవరు తినకపోతుండే. జంక్ ఫుడ్, హెల్దీ ఫుడ్ అయితే అసలు దూరము. ఆకుకూరలు ఏం తినకపోతుండే. ఇప్పుడు లేస్, కుర్కురే, స్నాక్స్, ఆవకాయ పచ్చడి, అన్నం, వడియాలు ఫుల్ తింటుండే. అందుకే హెవీ వెయిట్ అయ్యాను. తక్కువ అన్ని మానేసాను సడన్ గా. ఇంకా మై గాడ్, మరి మీకు బాధ అనిపించలేదా, అయ్యో ఇంత ఫుడ్ మానేస్తున్నాను అని? అసలు అనిపించలేదు. ఆ గేమ్ చూసి అలా అయిపోయాను నేను. లేదు ఆడాలి, సార్ దగ్గర వెళ్ళి లేదు నేను ఇలా అయ్యాను చూపించాలి అని ఇంకా మానేసాను ఫుడ్ అన్ని. ఓన్లీ ఫ్రూట్స్ మీద, బాయిల్డ్ వెజిటేబుల్స్ పైన డైలీ రన్నింగ్ చేస్తుండే. స్విమ్మింగ్ జాయిన్ అయ్యాను. తగ్గి వెళ్తే సమ్మర్ హాలిడేస్ టైంలో, అది జూన్ లో స్కూల్ రీఓపెన్ అవుతుంది కదా, లిటరలీ వెళ్తే మా స్కూల్ ఫ్రెండ్స్, నువ్వు వరలక్ష్మివేనా, లేదా వరలక్ష్మి ట్విన్ సిస్టర్ ఎవరన్నా ఉన్నారా? నువ్వు వరలక్ష్మి కాదని మా టీచర్స్, మా కబడ్డీ సార్ అయితే షాక్ అయిపోయారు. అప్పటి నుండి ఇంకా నా కెరియర్ స్టార్ట్ అయింది స్కూలింగ్ లో. వెరీ గుడ్. మరి అంత తక్కువ టైంలోనే అంత వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఏం హెల్త్ ఇష్యూస్ ఏం లేదండి, ఎందుకంటే నేను న్యాచురల్ గా వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి. ప్లస్ ఆ ఏజ్ లో మన బాడీ మనం ఎలా చేస్తే అలా సహకరిస్తుంది. సో మంచి డైట్ మెయింటైన్ చేయడము, ఫ్రూట్స్ తినడము, రన్నింగ్ చేయడము, స్విమ్మింగ్ చేయడము, అవన్నీ చేసి తగ్గితే సార్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వరలక్ష్మికి ఇంత పట్టుదలతో తగ్గావని. ఇంకా ప్రొఫెషనల్ గా ఎల్బీకి వెళ్ళి నేర్చుకొని స్టేట్ లెవెల్స్ ఆడి, డిస్ట్రిక్ట్ లెవెల్స్ ఆడి, నేషనల్ వరకు ఆడాను. వెరీ గుడ్. 2 years లో. వెరీ గుడ్. ఆ తర్వాత అప్పుడు అప్పట్లో కూడా మమ్మీ డాడీ అమ్మనే డాన్సర్ ఉంది, నేర్చుకోకపోతుండే డాన్స్. అలా ఉండడం వల్ల చాలా షైగా ఫీల్ అవుతుంది. రెడీ అవ్వాలన్నా, మేకప్ వేసుకోవాలన్నా అట్లా అనిపించదు మనకు. సో ఇంకా బక్కగా అయ్యాక ఇంకా మమ్మీ దగ్గరికి వెళ్ళి అమ్మ డాన్స్ నేర్చుకుంటానే. అప్పుడు మళ్ళీ బేసిక్ లెవెల్ నుండి నేర్చుకొని డాన్స్ నేర్చుకున్నాను. వెరీ గుడ్. అంటే ఫస్ట్ కబడ్డీ బీజం వేసింది అనమాట మీకు? కబడ్డీ. నా లైఫ్ చేంజ్ అయింది అంటే కబడ్డీ వల్లనే.
వెరీ గుడ్. సార్ మా స్కూల్ కి రాకపోయింటే ఇంకా నేను ఇది నేర్చుకోకపోయేదాన్నేమో. ఆ సార్ పేరు ఏం పేరు? భూపతి సార్. వెరీ గుడ్. ఓకే. సార్ వల్ల ఇంకా బక్కగా అయ్యి ఓ రేంజ్ లో వెళ్ళిపోయి ఇప్పుడు అన్నిట్లో నేను ఉన్నాను. వెరీ గుడ్. భూపతి సార్, జ్యోతిశ్వర్ సార్ అని, మహేందర్ రెడ్డి సార్ అని వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. వెరీ గుడ్. ఓకే. అప్పటి నుంచి ఇంకా మీకు ఏ తిరుగు ఏం లేదు? ఏం లేదు. ఓకే. ఇంకా ఏమైనా నేర్చుకుంటున్నారా? ఇంకా నేను ఫ్లూట్ నేర్చుకున్నాను. ఓకే. వెరీ గుడ్. ఫ్లూట్ ఎందుకు అంటే నేను ఎన్సిసి జాయిన్ అయ్యాను ఇంటర్మీడియట్ లో. ఓకే. ఎన్సిసిలో మా సీనియర్స్ అందరూ వేరే ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తుండే, వయలిన్ అని, ఫ్లూట్ అని, తబ్లా అని, అవి. సో అప్పుడు నాకు అనిపించిందరే అంటే ఫ్లూట్ ఎవరు నేర్చుకోలేదు అప్పుడు. ఓకే. జస్ట్ బేసిక్ గా ఒకరు వాయించడం చూసాను. అరే నేను ఎందుకు నేర్చుకోవద్దు అంటే నాకు కొంచెం సంగీతం టచ్ ఉంది కాబట్టి మనకు ఏదైతే స్వరాస్ పాడతామో అదే మనం ఇన్స్ట్రుమెంట్స్ లో ప్లే చేస్తాము. జనరల్ గా అమ్మాయిలు వయోలిన్ లేకపోతే దీంట్లో వైపు వెళ్తారు కదా, ఫ్లూట్ వెళ్ళరు కదా, మీకు ఫ్లూటే నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? నాకు యూనిక్ అనిపించింది ఫ్లూట్. ఓకే. ఎవరు చేయండి కొత్తగా చేయాలి. నా మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే అందరు చేసేది కాకుండా డిఫరెంట్ వేలో వెళ్ళాలి అన్న థాట్ ఉంటుంది. గిటార్, పియానో చాలా మంది నేర్చుకుంటారు. అవును. ఇంకా చెప్పాలంటే అది మన ఇండియన్ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్ కూడా కాదు, అవన్నీ వెస్టర్న్ సైడ్ అవి. మనం ఇండియన్స్ ట్రెడిషనల్ గా అంటే వయలిన్, ఫ్లూట్, వీణా. మరి వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోరా? అస్సలు నేర్చుకోరా? ఇంకా నేను టైం ఉంటే తబలా నేర్చుకుందాము, మృదంగం నేర్చుకుందాం అని కూడా థాట్స్ ఉన్నాయి. ఫ్యూ ఇయర్స్ అయినాక అది కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే. గుడ్. వెరీ నైస్. ఓకే. యోగా కూడా చేస్తున్నట్టున్నారు మీరు. దాంట్లో ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? యోగా మా డాడీ చాలా ఇష్టం యోగా చేయడం. ఓకే. డాడీ పొద్దున్న చేస్తారు డైలీ. ఓకే. డాడీ పక్కన ఏదో కూర్చుంటుండే పోయి నేను కూడా నేర్చుకుంటా అనే టైంలో ఇంకా జాయిన్ చేశాను నేను బక్కయ్యాక. డాడీ ఎప్పుడైతే నా వెయిట్ లాస్ అయ్యానో జాయిన్ చేశారు. ఓకే. ఇంకా అది కూడా ఒక 7 years నుండి యోగా దాంట్లో ఉన్నాను నేను. కబడ్డీ ఆడినప్పుడు మీకు ఇంజురీస్ అవుతాయి కదా, ఇప్పుడు దెబ్బలు తగులుతాయి, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటది? ఆ రెస్ట్ తీసుకునే టైంలో అయ్యో నాకు మీరు ఇంత బిజీగా ఉంటారు కదా, అప్పుడు ఖాళీ ఉండేసరికి బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుంటది? అస్సలు ఏం తోచదు ఆ టైంలో. ఏమంటే తినడం, నిద్రపోవడం. మిస్ అవుతా ఉంటారా అన్నిటినీ? అయ్యో ఏంటి ఇలా అయిందని. అసలు ఇంత రొటీన్ తిరిగే దాన్ని కదా, సో ఒక్కసారికి ఇట్లా ఏమన్నా అయితే ఉండాలని అనిపించదు ఇంట్లో. పెయిన్ అయినా సరే బయటికి వెళ్ళాలి, రెస్ట్ తీసుకోవాలనిపించదు, కానీ తీసుకోక తప్పదు. ఓకే. అవును, రొటీన్ గురించి వచ్చింది కాబట్టి మీ రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుంది? నేను ఎర్లీ మార్నింగ్ లేస్తాను 4:30 ఆ టైంలో. ఓకే. లేవగానే మెడిటేషన్ చేస్తాను. ఓకే. యోగాసనాస్ చేస్తాను. ఓకే. కబడ్డీ ప్రాక్టీస్ కి వెళ్తాను స్టేడియం లో. చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా కాలేజ్ కి వెళ్ళడము, యూనివర్సిటీకి. కాలేజ్ నుండి రాగానే డాన్స్ క్లాస్, ఫ్లూట్ క్లాస్. వయలిన్ స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. వెరీ గుడ్. ఓకే. క్లాసెస్ బ్యాలెన్స్ చేయడం. ఓకే. చాలా బిజీ షెడ్యూల్. ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు మీకు అసలు కదా? ఫుల్ బిజీగా పెట్టుకుంటాను. అదే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. చాలా మంది అంటారు నువ్వు బిజీ ఉంటావు, నీకు హెడ్ఏక్ అవ్వదా? స్ట్రెస్ అయిపోవా? అందరు కొంచెం చేసరికి అమ్మో నాకు స్ట్రెస్ వచ్చేసింది, నాకు తలనొప్పి వచ్చేసింది, నాకు కొంచెం పీస్ కావాలి, నేను బయటకు వెళ్ళాలి, చిల్ అవ్వాలి అంటారు. మీరు కూడా చాలా యంగ్ కదా, మరి మీకు అట్లా అనిపించదు? అసలు అనిపించదు. ఇంకా నేను ఇవన్నీ క్లాసెస్ కి వెళ్తుంటే ఇంకా నా బాడీ యాక్టివ్ అవుతుంటది, కానీ ఎప్పుడు స్ట్రెస్ డల్ అసలు ఎప్పుడు ఇక్కడ బోర్ అనిపించదు అసలు. వీటిలోనే ఎక్కువ హ్యాపీనెస్. ఇంకా మా సీనియర్స్ ఎవరైతే ఉంటారో మా ఫ్లూట్ క్లాస్ లో కానీ వాళ్ళని చూస్తా ఉంటా, ఇంకా ఇన్స్పైర్ అవుతూ ఉంటా. ఓకే, ఇంకా బాగా వాయిస్తున్నారు, మనం కూడా అలా వాయించాలి. ఓకే. దాంట్లో ఉంటారు ఇప్పుడు. ఓకే. మరి మీ ఫ్రెండ్స్ మీ గురించి ఏమనుకుంటారు? జనరల్లీ నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకే. ఫ్రాంక్. ఎందుకంటే నాకు అంత టైం ఉండదు, ఒకరికి టైం ఇచ్చే అంత టైం ఉండదు. ఓకే. ఫ్రెండ్స్ అంటే హాయ్ బాయ్, కాలేజ్ లో కలవడము, మాట్లాడడం, అంత దానికి నుంచి బయటకు వెళ్ళడం అవన్నీ చాలా రేర్ అంటే రేర్. ఇంత బిజీగా ఉంటారు కదా, మరి ఎగ్జామ్స్ ఉంటాయి, సెమిస్టర్స్ ఉంటాయి, ఇవన్నీ ఎట్లా మరి? చూసుకుంటా. ఓకే. మార్నింగ్ లేచి చదువుకోవడము కాలేజ్ లో. అంటే మరి అంత హైయెస్ట్ స్టూడెంట్ ఏం కాదు నేను, మార్క్స్ అంటే వెరీ గుడ్ స్టూడెంట్. 60s 70s మధ్యలో వస్తాయి టు బి ఫ్రాంక్. నేను టాపర్ ని కూడా ఏం కాదు, నాకు ఇవి అంటే చాలా ఇంట్రెస్ట్.
ఎక్స్ట్రా కరికులర్. కానీ గ్రేట్ కదా, అన్ని చేస్తూ చదువులు కూడా బ్యాలెన్స్ చేస్తూ ఏది పక్కన పెట్టకుండా అన్ని చేస్తున్నారు అన్నిట్లో. ఓకే, మీరు మిమ్మల్ని భక్తి టీవీలో కూడా చూసినట్లుంది నన్ను. అక్కడ మీరు స్తోత్రాలు చదువుతుంటారు కదా? స్తోత్ర పారాయణాలు, ఏదన్నా ఇట్లా అకేషన్స్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటూ ఉంటాయి. ప్రోగ్రామ్స్ కి నేను వెళ్తాను, ఫ్లూట్ ప్లే చేస్తాను, పాటలు పాడతాను. ఓకే, మీరు కూచిపూడి డాన్స్ కూడా వేస్తూ ఉంటారు కదా స్టేజ్ పైన? చాలా పర్ఫార్మెన్సెస్ ఇస్తుంటాను. దాంట్లో ఏమన్నా బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్పగలుగుతారు? బెస్ట్ చాలా చేస్తుంటారు కదా, బెస్ట్ అంటే ఏం చెప్పగలుగుతారు? రీసెంట్లీ మొన్న ఇంటర్నేషనల్ యోగా డేలో మా ఆర్గనైజేషన్ వాళ్ళు నా ప్రోగ్రామ్ పెట్టించారు. కిషన్ రెడ్డి గారు వచ్చారు చీఫ్ గెస్ట్ లాగా. కిషన్ రెడ్డి సార్ ముందర డాన్స్ చేశాను, అది చాలా బెస్ట్ అనిపించింది. అండ్ సార్ తో మెమెంటో తీసుకున్నాను. మీరు అన్ని చేస్తూ ఉంటారు కదా, ఫ్లూట్ వాయిస్తారు, రోజు డాన్స్, కబడ్డీ అన్ని చేస్తారు కదా, దీనికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఏం చేస్తుంటారు? మంచి ఫుడ్ తీసుకుంటాను. ఓకే, హెల్దీ ఫుడ్ తీసుకుంటాను. జంక్ ఫుడ్ అవన్నీ జీరో అసలు. ఓకే, తినాలనిపించదా మరి? అందరూ తింటూ ఉంటారు కదా, అయ్యో నాకు కూడా నేను మిస్ అవుతున్నానే ఫుడ్, అట్లాంటి ఫీలింగ్ ఏం రాదండి? ఎవరైనా తింటే భయం వేస్తుంది ఫస్ట్. ఫుడ్ చూడంగానే అమ్మో ఇన్ని క్యాలరీస్, తింటే మళ్ళీ బర్న్ చేయాలి, అదొక ఎక్స్ట్రా పని అనిపిస్తుంది. జనరల్లీ మా యోగా కోచెస్ ఏమంటారంటే తిను అంటారు, తినాలంటే కొంచెం భయం వేస్తుంది. మళ్ళీ తింటే మళ్ళా లావ్ అయిపోతుంది అంటే అట్లా ఒక థాట్ వస్తుంది. తినాలనిపించదు, మెయిన్ గా తినాలనిపించదు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. నేను మంచి మిల్లెట్స్ తింటాను, రాగి జావా, రాగి ముద్ద. స్వీట్స్ ఎప్పుడైనా తినాలనిపిస్తే బెల్లంతో చేసుకుంటా స్వీట్స్. ఓకే, ఎవరు చేసిస్తారు? నేనే చేసుకుంటాను. నేను బాగా వంటలు కూడా చేస్తాను. అవునా, వెరీ గుడ్. మీ ఫేమస్ డిష్ ఏంటి? మీరు ఏం చేస్తారు మంచిగా? గులాబ్ జామ్. ఓకే, బెల్లంతో గులాబ్ జామ్. అవునా, చాలా టేస్టీ ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో ఓట్స్ ఉంటుంది కదా, ఓట్స్ బేస్ పెట్టి పిజ్జా చేస్తాను. ఇది హెల్దీ మంచి డైట్ ఫాలో అవుతారు అనమాట. నాకు జంక్ తినాలనిపించినప్పుడల్లా ఇలా హెల్దీ చేసుకొని తింటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి లెమన్ వాటర్ అవి తాగుతాను. స్ప్రౌట్స్ తినడము, చాక్లెట్స్ అస్సలు, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్ జీరో. ఇవన్నీ మీకు ముందు 7th క్లాస్ నుంచి బేసిక్స్ పడింది అనమాట మంచిగా. 7th క్లాస్ బిఫోర్ అయితే నా అంత ఫుడ్ ఎవరు లేకపోతుండే. ఓకే, చాలా ఒక 3 members ఫుడ్ తింటుండే, నేను అంతా తింటుండే. ఓకే, మీరు నా ఫోటోస్ చూస్తే కనుక మీరు అసలు బిలీవ్ చేయరు, మీరే నా అంటారు. ఓకే, నేను తర్వాత ఎంతైతే తింటుండేనో అంతే అవాయిడ్ చేశాను. దాంట్లోనే ఎంజాయ్ చేస్తున్నాను హెల్దీ ఫుడ్ తింటుంటే. ఓకే, వెరీ గుడ్. అందుకే ఇప్పుడు ఇంత హెల్దీగా ఇప్పుడు అన్నిట్లో ఫస్ట్ ఉన్నారు. ఓకే, ఓకే. మీరు ఏమన్నా ఏదైనా సినిమాలో చూసినట్టుంది, ఏ సినిమాలోనో కనబడుట లేదా? ఐ థింక్ కనబడలేదు. అండ్ ఆల్సో కోటబొమ్మాలి మూవీలో. ఓకే, ఓకే. ఆ మూవీ ఆపర్చునిటీస్ ఎలా వచ్చాయి మీకు? కోటబొమ్మాలి మూవీలో శ్రీకాంత్ గారు హీరో ఉన్నారు కదండి. ఓకే, ఆయనకి కూతురులాగా ఒక అమ్మాయి యాక్ట్ చేసింది కదా. తనకి ఎవరైతే తను డాన్సర్ ఉంటుంది కదా మూవీలో, అవును, తన డాన్స్ టీచర్ లాగా మా మమ్మీ చేశారు రోల్. ఓకే, ఓకే. మమ్మీ సెలెక్ట్ అయ్యారు డాన్స్ టీచర్ లాగా. ఓకే, మమ్మీతో పాటు నేను వెళ్తుండే. వెళ్ళినప్పుడు ఒక చిన్న రోల్ ఉండే, సో నన్ను చేయమని చెప్పారు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ రోల్. ఓకే, అలా అలా వచ్చిన రూల్స్. మీరు ఏం 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 చెప్దాం అనుకుంటున్నారు యూత్ కి మీ గురించి? లేదా ఎట్లా మోటివేషన్ చేస్తున్నారు మీరు? బేసిక్ ఏమంటే టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, టైం ని యూటిలైజ్ చేసుకోవాలి. మనకు ఒక 25-28 years వచ్చే వరకు మనం గెయిన్ చేస్తూనే ఉండాలి నాలెడ్జ్. ఓకే, ఆ తర్వాత ఫ్యూచర్ లో చాలా యూజ్ అవుతుంది అది. ఓకే, నాకు రొటీన్ గా చదువుకోవాలి, ఒక జాబ్ చేయాలి అన్నట్టు నాకు ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఆల్సో ఇంట్లో నుండి కూడా ప్రెషర్ ఏమి ఉండదు, జాబ్ చేయాలి, ఎర్న్ చేయాలి అని. ఓకే, సో నాకు అది నేర్చుకో, ఇది నేర్చుకో అని డాడీ మమ్మీ ఇద్దరు మోటివేట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో యూత్ కి ఏం చెప్పాలి అంటే ఫస్ట్ పేషెన్స్ రావాలి. పేషెన్స్ ఎలా వస్తుంది? పేరెంట్స్ మోటివేట్ చేయడం వల్ల పేషెన్స్ వస్తుంది.
ఓకే. మరి పేరెంట్స్ అందరికి మోటివేట్ చేసే వాళ్ళు ఉండకపోవచ్చు కదా, మరి వాళ్ళకేం చెప్తారు మీరు? అది ఫ్యామిలీ సపోర్ట్ బట్టి ఉంటుంది. అండ్ ఆల్సో ఈ జనరేషన్ లో నేను చూస్తున్న కొంతమంది పేరెంట్స్ ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చేసి ఇన్ని క్లాసెస్ కి వెళ్తుంటాను, అవును, అంతే ఫీజు కూడా పే చేస్తుంటాను. ఓకే, మనం ఎంతైతే మనం పే చేస్తున్నాం కదా అని ఆ గురువుని కొనుక్కున్నట్టు మాట్లాడొద్దు. ఓకే, యాజ్ మై ఒపీనియన్. ఓకే. మీకు ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా? తమ్ముడు. ఓకే, ఏం చేస్తుంటాడు తను? తమ్ముడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువు. తను కూడా ఏమన్నా నేర్చుకుంటుంటాడా ఏదన్నా? వాడికి ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ స్టడీస్. ఓకే, ఓకే. మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? ఒకటి ఉంటది కదా, ఒక పాయింట్ ఇక్కడ దగ్గర ఆగాలి అని ఏమన్నా ఉందా, లేకుంటే కన్నా అన్నిట్లో ఉందా? అసలు మీ ఫ్యూచర్ గోల్ ఏంటి అసలు? ఫైనల్ గోల్ అంటే మ్యూజిషియన్ అవ్వాలి, డాన్సర్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఏవైతే చేస్తున్నానో అవే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాను. వాటిలలో అన్నిట్లో ఫస్ట్ స్థానంలో ఉండాలి. డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి, ఫ్లూట్ కాన్సర్ట్స్ ఇవ్వాలి, ఓకే, యోగా అవన్నీ చేయాలి, ఆసనాస్. ఓకే, ఓకే. అలా అన్నిట్లో దీంట్లోనే హ్యాపీనెస్ నాకు. ఓకే, ఓకే. మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా యాక్టివ్ గా ఉంటారు కదా, ఎలా టైం కుదురుతుంది ఇట్లా అన్నింటికి? నాకు అసలు అర్థం కావట్లేదు. ఇన్స్టాలో నేను నా రొటీన్ పెడుతుంటాను. ఎలా అంటే ఇప్పుడు నాకు ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే డే ఇన్ మై బ్లాగ్ అన్నట్టు. ఆ వీడియోస్ ఎవరు తీస్తుంటారు? మమ్మీ తీస్తారు. నా ప్రోగ్రామ్స్ కి మమ్మీ ఎక్కువ వస్తుంటారు, మమ్మీతో దించుకుంటాను. లేదంటే మా డాన్స్ స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంటుంది, అప్పుడప్పుడు తీసుకెళ్తాను, తీసుకుంది వీడియోస్. ఓకే, మీరు చాలా ఇట్లా ఇంత బాగుంటారు, అన్నిట్లో మంచిగా ఉంటారు కదా, సో ప్రపోజల్స్ చాలా వస్తుంటాయి కదా, ఏమైనా ఇంతవరకు బెస్ట్ ప్రపోజల్ ఏమైనా ఉందా? నాకు ఇన్స్టాగ్రామ్ లో ప్రపోజల్స్ ఎక్కువ వస్తుంటాయి. ఓకే, కామెంట్స్ లలో కానీ డిఎమ్స్ లో కానీ పట్టించుకోను, చూసి ఓకే, జస్ట్ లైక్ దట్, చూడడం వదిలేయడం. ఓకే, ఎంతమంది ప్రపోజ్ చేశారు మీ కాలేజ్ లో డైరెక్ట్ గా? టు బి ఫ్రాంక్ నాకైతే ఎవరు ప్రపోజ్ చేయలేదు. మా స్కూల్ ఫ్రెండ్స్ ఇద్దరు ప్రపోజ్ చేశారు. ఓకే, బట్ రిలేషన్ లో ఉంటే ఇన్ని చేయలేము. కరెక్ట్, మై ఒపీనియన్. కరెక్ట్. రిలేషన్ లో ఉంటే ఆ వే వేరే ఉంటుంది, నా వే వేరే ఉంటుంది. ఇండిపెండెంట్ గా ఒంటరిగా ఉంటే ఇన్ని చేయొచ్చు. వెరీ గుడ్. ఇదే అన్నమాట మీరు ఇచ్చే మెసేజ్ ఆడపిల్లలకి ఎస్పెషల్లీ. ఇదేనా సేమ్? ఇదేనా ఆడపిల్లలకి ఇట్లనే ఇస్తారా మెసేజ్? సేమ్ ఇట్లా ఉంటే, మీలాగా ఉంటే మంచి సక్సెస్ అవుతారు, కరెక్టా? జనరలీ మనం ఏం చేసినా సరే, ఐదర్ స్టడీస్ చేసినా జాబ్ చేసినా, ఒక రాంగ్ డైరెక్షన్ లో వెళ్తే మనం ముందరికి వెళ్ళలేము. ఎందుకంటే మన మైండ్ సెట్, మన థాట్స్ అంతా చేంజ్ అయిపోతుంది. మోటివేషన్, ఇన్స్పిరేషన్ అనేది అంతా పోతుంది మనకి. ఓకే, ఓకే. మీరు ముఖ్యంగా ఆడపిల్లలకు ఎలా ఉండాలని చెప్తారు? ఎలా ఉంటే మీలాగా సక్సెస్ అవుతారని చెప్పగలుగుతారు? ముఖ్యంగా అయితే టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్తాను, అమ్మాయిలకి అబ్బాయిలకు కానీ. అండ్ అమ్మాయిలకి రాంగ్ రూట్ లో వెళ్ళొద్దు అని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను చూసిన దాంట్లో అమ్మాయిలు చిన్న చిన్న దానికే ముడిచిపోవడము అట్లా చాలా మందిని చూసాను. నాకు ఎందుకో అలాంటి వాళ్ళని చూస్తే కొంచెం జోక్ అంటే అనిపిస్తుంది నాకు. ఓకే, సో మనం స్ట్రాంగ్ గా, మైండ్ స్ట్రాంగ్ ఉండాలి మనది, ఏ దానికి మైండ్ లో పెట్టుకోవద్దు. ఓకే, అలా మీరు ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి మీ మైండ్ లో ఇంత మంచిగా చేశారు కదా, ఎవరు చేశారు ఇట్లా మంచిగా రాంగ్ రూట్ వెళ్ళకుండా? మామూలుగా అయితే అట్రాక్షన్స్ ఇంటర్ నుంచి మైండ్ పక్కకు చేంజ్ అవుతుంది కదా, మరి ఇట్లా కరెక్ట్ ట్రాక్ లో ఎవరు పంపించారు మిమ్మల్ని? పంపించడం అంటే మా పేరెంట్స్. ఎప్పుడు టైట్ గా ఇట్లా, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఎలా ఉంటారు, వాళ్ళతో మాట్లాడొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు అంటారు. మా పేరెంట్స్ అలా కాదు, జాగ్రత్తగా చెప్తారు, నువ్వు మాట్లాడు కానీ జాగ్రత్తగా ఉండు అంటారు. సో నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి నేను వాళ్ళకి అంతే రిజల్ట్ ఇస్తున్నాను. ఫ్రీగా తిరుగుతాను, బయటకు వెళ్తా, ఎంత ఉండాలో అంత లిమిట్స్ లో ఉంటాను నేను. ఓకే, అయితే మొత్తానికి మీ మమ్మీ డాడీ మంచిగా పెంచారు మిమ్మల్ని, అది చూస్తుంటేనే అర్థం అవుతుంది. మరి మ్యారేజ్ ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? మ్యారేజ్ చాలా టైం ఉంది. ఓకే, నాకు ఇంట్లో ఏం ప్రెషర్ పెట్టరు, తొందర పెట్టరు. సో 27, 28 అట్లా చేస్తారు. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు, ఇప్పుడు మాకు తెలిసిన కొంతమంది కూడా 27, 28 కూడా వాళ్ళ జాబ్స్ లో చాలా మంచి ప్రొఫెషనల్ లో ఉన్నారు. ఆ ఏజ్ లో కూడా ఇండిపెండెంట్ గా ఉండడం, సంపాదించడం వల్ల ఉన్నారు. ఓకే, అలా
మరి ఇంత చక్కగా ఉంటారు కాబట్టి చుట్టూ బంధువుల నుంచి మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేస్తారు, లేదా మా వాళ్ళు రెడీగా ఉన్నారు చేసేస్తే అయిపోతుంది కదా పని అంటూ ఉంటారు కదా, అప్పుడు మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి, మీ రియాక్షన్ ఏంటి? మా మమ్మీని చాలా మంది అడుగుతుంటారు, మీ అమ్మాయి బాగుంది, మా అబ్బాయి ఉన్నాడు, మా చుట్టాల అబ్బాయి ఉన్నాడు అని జనరల్ గా వాళ్ళ మాటలు ఉంటాయి కదా. సో మా పేరెంట్స్ కూడా అవునా అని వదిలేస్తారు తప్ప ఏం రియాక్ట్ అవ్వరు. మీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. ఈ కాలం యూత్ కి కాదు, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి మీ గురించి, అంత ఇన్స్పైరింగ్ గా ఉంది. మా ఛానల్ కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ వరలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మూవీ బుల్లెట్.